ఛానలుకి స్వాగతం. జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతోంది. వీరిని ఆపటం ఎవరి తరం కాదు, కాని ఈ వ్యక్తితో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే 2025వ సంవత్సరం జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం పట్టటం మూలంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఎటువంటి అదృష్టకరమైన ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు, అలాగే ఏ వ్యక్తితో వృశ్చిక రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృశ్చిక రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఎటువంటి నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృశ్చిక రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా రోజులుగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడబోతుంది. మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం, అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి దేవతారాధన చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఇప్పుడు మీకు ప్రసాదించబోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా అనుకునేది ఏమిటంటే కనుక, మేం ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని సత్కార్యాలు చేస్తున్నాం, కానీ మాకు మంచి రోజులు రావటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి బాధను మీరు అనుభవిస్తున్నట్లయితే మీ యొక్క బాధకి ఈ సమయంలో ఫుల్ స్టాప్ పడబోతుంది. రాబోయే జూన్ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకి గజకేసరి యోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి. ఈ గజకేసరి యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక శుభయోగం. ఇది చంద్రుడికి గురుడు ఒక నిర్దిష్టమైన సంబంధం ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తికి మంచి పేరు, ప్రఖ్యాతలు, ధనలాభం మరియు ఇతర శుభ ఫలితాలు అన్నీ కూడా లభిస్తాయని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ గజకేసరి యోగం అనేది చంద్రుడు, గురుడు ఇద్దరు ఒకే రాశిలో ఉంటే ఏర్పడుతుంది. లేదా చంద్రుడికి గురుడు ఒకే కేంద్ర గృహంలో 1, 4, 7, 10వ ఇంట్లో ఉంటే ఏర్పడుతుంది. లేదా గురుడు చంద్రుడికి ఎదురుగా ఉన్న రాశిలో ఉంటే కూడా ఈ యొక్క గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గజకేసరి యోగం కారణంగా జూన్ మాసంలో మంచి పేరు ప్రఖ్యాతలనైతే ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు సంపాదించుకోబోతున్నారు. మీరు చేసినటువంటి ఒక మంచి పని కారణంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు మీకు దక్కబోతున్నాయి. మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఇదివరకు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని గురించి చాలా గర్వంగా మాట్లాడతారు, చాలా గొప్పగా మాట్లాడతారు. విజయ గర్వంతో మీరు తల ఎత్తుకుని నిలబడే రోజులు అతి త్వరలో మీకు రాబోతున్నాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. వసూలు కాని డబ్బులు వసూలవుతాయి. ఇదివరకు ఎక్కడి నుండైనా డబ్బులు రావాల్సి ఉంది, ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. మీరు వ్యాపారాలు చేస్తున్నవారైనా, ఉద్యోగాలు చేస్తున్నవారైనా ఏదో ఒక రకంగా ధనాన్ని అధికంగా పొందుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకుని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. నూతన వ్యాపారాలు పెట్టగలుగుతారు. అలాగే వ్యాపారాలను విస్తరించగలుగుతారు. ఎవరైతే వివాహాలకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా చూస్తున్నారు. మీకు నచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రావాలని ఎన్నో సంబంధాలను వదిలేసుకున్నారు కూడా. అంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి లభించడం లేదని ఎన్నో సంబంధాలను వదిలేసుకున్నారు. అటువంటి వారికి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి చక్కటి వరుడు కాని, వధువు కాని మీ యొక్క లైఫ్ లోకి వస్తారు. అతి త్వరలో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేక మీరు నిరాశలో కూరుకునిపోయి ఉన్నట్లయితే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిసే సమయమనే చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యుల మధ్య, అది తోబుట్టువులకి కావచ్చు, లేదా తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, ఇతర వ్యక్తులతో ఎవరితో అయినా సరే గొడవల కారణంగా మానసిక ప్రశాంతత లేక చాలా కాలంగా మీరు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు
కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అధికార స్థానాలు బలోపేతం కాబోతున్నాయి. అంటే మీరు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా పార్టీలో మంచి గుర్తింపు దొక్కాలని రాజకీయ రంగంలో ఉన్నవారు ఎదురు చూస్తున్నారా, మీరు ఎటువంటి అవకాశాల కోసం, ఎటువంటి అధికార స్థానాల కోసం ఎదురు చూస్తున్నవారైనా అటువంటి అధికార స్థానాలు కూడా మీకు ఈ మాసంలో దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క మైండ్ సెట్ లో కూడా పూర్తి మార్పులు వస్తాయి. ఇదివరకు ఆలోచన లేకుండా మీరు చేసే తొందరపాటు పనుల కారణంగా మీరు నష్టాలు చూసినట్లయితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆచితూచి అడుగు వేస్తారు. ఈ విధంగా తొందరపాటు పనులు పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా విజయ గర్వంతో తల ఎత్తుకుని నిలబడే పరిస్థితులు మీకు రాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను ఈ యొక్క గజకేసరి యోగం అనేది పోషిస్తుంది. అలాగే ఈ యోగం వల్ల కెరియర్ లో కూడా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇదివరకు మీ ముందుకు అవకాశాలు రావటం లేదని మీరు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కొంతమందికి అవకాశాలు ముందుకు వచ్చాయి, కానీ చాలా అంశాల్లో ఆ అవకాశాల కారణంగా మీరు రాజీపడాల్సిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోలేకపోయారు. ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాల కారణంగా మీరు అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా విజయం సాధించగలుగుతారు. నూతన వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపారంలో అధిక లాభాలను కూడా చూస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీకు లభించబోతున్నాయి. అలాగే ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఖచ్చితంగా పరీక్షల్లో ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. మంచి మార్కులను మీరు తెచ్చుకుంటారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా గజకేసరి యోగం కారణంగా కేవలం ఒక అంశంలో కాదు, ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాదు, మిగతా అన్నింట్లో కూడా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. కానీ మీరు పని చేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక వ్యక్తి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మిమ్మల్ని కొన్ని పెట్టుబడుల గురించి వారు ప్రోత్సహించడం, ఆన్లైన్ పెట్టుబడుల గురించి మిమ్మల్ని ప్రోత్సహించడం, అలాగే షూరిటీ సంతకాల విషయంలో మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగటం, ఇటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మిమ్మల్ని సహాయం అడిగి మీరు నష్టపోవడానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి ఎటువంటి సహాయం చేయాలి అనుకున్నా ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఆన్లైన్ పెట్టుబడుల జోలికి, అలాగే ఆన్లైన్ గేమ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు. జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. ఈ గజకేసరి యోగం అనేది అద్భుతమైన యోగం. కొన్ని జాతకాల ప్రకారం కొన్ని యోగాలు అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పవచ్చు. ఈ గజకేసరి యోగం అనేది అదృష్టాన్ని ఎంతో ఇదిగా మనకి చూపిస్తూ ఉంటుంది. ఈ గజకేసరి యోగంలో జరిగే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. ఈ యోగంలో మనం చేసే పనులు అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు జూన్ నెలలో ఈ గజకేసరి యోగాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ గజకేసరి యోగం జూన్ నెలలో మీకు ఎన్నో అద్భుతాలనైతే తీసుకురాబోతుందని చెప్పవచ్చు. అందుకని ఈ గజకేసరి యోగంలో మీరు ఏదైనా పనులు సాధించాలనుకుంటే అవి కూడా తప్పకుండా నెరవేరుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు గజకేసరి యోగంతో ఎటువంటి అద్భుతాలని పొందబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే